సరే, గత ప్రభుత్వం ఎంతసేపు అక్కడెక్కడ షో చేసామన్న కార్యక్రమాలు చేశారు. అప్పుడు కూడా సమస్యలున్నాయి. మేము ఫర్ ఎగ్జాంపుల్ క్వారీ మార్కెట్‌కెళ్ళాం. నేను, వాసు గారు అందరూ గత భవానీ గారు ఎమ్మెల్యేగా ఉంటుండే కానీ చాలా దుర్గంధ పరిస్థితిలో ఉండేవారు వాళ్ళంతాను. వీళ్ళందరినీ కూడా అంటే ప్రజలందరూ కూడా సమానం. ఇప్పుడు ఏదైతే ఆవనాల వెంకటాపురం డేవీ రోడ్డు, జేఎన్ రోడ్డు, ఇలా వంకాయలవరం వీధి, ఇలా మెయిన్ రోడ్డు ఇక్కడ ఎలాగైతే ప్రజలు నివాసం చేస్తున్నారో అదే రకంగా వీళ్ళకి కూడా న్యాయం చేయాలి. వీళ్ళకి కూడా పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలి, ఈ డ్రైన్ చేయాలి, రోడ్లు చేయాలని నేను చెప్పాను కదా సార్. గతం నుంచి ఒక ఫైల్ తయారు చేసుకున్నారు ఆదిరెడ్డి వాసు గారు. అదే తీరులో ఇవాళ 42 వార్డులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. డ్రైన్లు వాటర్ ఫెసిలిటీ కాదండి, మెయిన్ ఏంటంటే కావాల్సింది మనకి ఇక్కడ ఈ మూలగాయ ప్రాంతాల్లో వాటిలోను లోతట్టు ప్రాంతాల్లో వాటర్ మునిగిపోయి ఇంట్లోకి నీరు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ డౌన్ ఉంది, ఎక్కడ హైట్ చేయాలి, రోడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా చేసుకుంటూ దాని తర్వాత మనం డ్రైనేజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలనే మంచి దీంతో నడుపుతున్నారు. అదొకటండి. ఈ పుష్కరాల్లో ఇదిగా మనకి నల్లా ఛానల్ కూడా డైరెక్ట్గా గోదావరిలోకి మధ్యలో కలకుండా ఉండేలాగా, అలాగే ఈ పేపర్ మీ ప్రాబ్లం కూడా గతంలోనూ వస్తే అప్పుడు ఏదో కమిటీని వేసి ఇసుక తిప్పల మధ్యలోకి ఆ వేస్టేజ్ని వదిలేలాగా చేశారు. అది కూడా మనకి ఏదైతే రాజమండ్రిలోంచి వాటర్ ఫిల్టర్ అయి వస్తుందో ఆ ఫిల్టర్కి అవతల వైపుకి ఈ వేస్టేజ్ అంతా వెళ్ళేలాగా ఫిల్టర్ వరకు కూడా మంచి వాటర్ వచ్చి ఆ మంచి వాటర్ని ఫిల్టర్ చేసి ప్రజలకు అందించే విధానం చేస్తే మంచిదని అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది, మొన్న చెప్పారు. ఇవన్నీ కూడా చేసుకుని వెళ్తున్నారు. అలాగే మనకి ఇటువైపు గోదావరి గట్టున వచ్చి 22, 23, 24 వార్డులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాని ద్వారా ఈ నల్లా ఛానల్ వాటర్ వల్ల అవి కూడా డైరెక్ట్ టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పెట్టి అవి కూడా ఈ ప్రాంతాలకి దాటిన తర్వాత గోదావరిలో కలిసేలా కూడా ప్రణాళిక కూడా ఉంది. అది కూడా చేస్తే మంచిదని. అలాగే స్లమ్ ఏరియాలన్నీ కూడా ఏదైతే స్లమ్ ఏరియాలో బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కన్సర్వేషన్ లైన్లు కానీ లేకపోతే రాజమండ్రి డెవలప్మెంట్లో కానీ ఇది పుష్కరాల పరంగా పుష్కరాల నుంచి డైరెక్ట్గా గోదావరికి ఏదైతే రూట్స్ ఉన్న మెయిన్ రోడ్స్ అవన్నీ వెడల్పు చేసి ఇవన్నీ చేయడం వల్ల గతంలో జరిగిన ఇన్సిడెంట్లకి జరగకుండా ఉండేలా కూడా చేస్తే మంచిదని నా ఉద్దేశం.